ఒక సిస్టర్ వచ్చేసి మనకు మెసేజ్ చేసింది. వాళ్ళ హస్బెండ్కి వచ్చేసి బోస్టన్ పిజ్జా అని చెప్పేసి ఇక్కడ కెనడాలో పెద్ద చైన్ ఉంటుంది అన్నమాట, ఒక పిజ్జా చైన్. అందులో మా హస్బెండ్కి జాబ్ వచ్చింది. కన్సల్టెన్సీ ద్వారా LMI వాళ్ళు స్పాన్సర్ చేశారు, మాకు జాబ్ వచ్చింది. సో ఇది మేము నమ్మచ్చా లేదని చెప్పేసి నన్ను అడిగింది ఆ అమ్మాయి. నేను ఒకటే చెప్పాను, నా వీడియోస్ అన్నీ చాలా మీరు చూసే ఉంటారు. ఒకటి సింపుల్ ట్రిక్, మీరు కన్సల్టెన్సీకి మనీ పే చేస్తున్నారు అనుకోండి, చాలా మటుకు ఇవన్నీ సేఫ్ కాదు. మీరు కన్సల్టెన్సీ మనీ పే చేసి వాళ్ళు మీకు ఇక్కడ జాబ్ ఆఫర్ మాట్లాడి పంపించి ఇక్కడికి, తీరా మీ వీసా ప్రాసెసింగ్ అంతా అయిపోయింది అనుకుందాం. కెనడాకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మనము అణిగిమణికి పనిచేయాలా. గుర్తుపెట్టుకోండి, ఎంత అణిగిమణికి పనిచేయాలంటే వాళ్ళు మనల్ని టార్చర్ చేస్తారు. ఎందుకంటే మన వీసా వచ్చేసి క్లోజ్డ్ వర్క్ పర్మిట్. క్లోజ్డ్ వర్క్ పర్మిట్లో ఏమవుతుందంటే ఇంకా మనము ఏ కంపెనీకి మనం వెళ్ళలేము. మనము వాళ్ళు ఏమి చెప్పినా పని చేయాలా, చేసి వాళ్ళతో బాగా నీట్గా మనము ఎంతో వాళ్ళకి అనుకూలంగా ఉంటే 1 year తర్వాత మనకు జాబ్ సపోర్ట్ చేసి మనకు జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చి ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చి ఆ తర్వాత మనకి PR అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాళ్ళు ఎంత పే ఇస్తున్నారు, మీది పర్ అవర్ ఎంత శాలరీ వస్తుంది, వాళ్ళు ఏమైనా మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తా అని చెప్పారా? ఇస్తా అని చెప్పింటే కనుక ఎక్కడ ఇస్తారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మటుకు మనకు ప్రామిస్ చేసేటప్పుడు ఫుడ్ అండ్ అకామిడేషన్ మేము ఫ్రీ అంటారు, కానీ ఎక్కడ ఇస్తారో మనకు తెలియదు. ఎలాంటి చోట నీకు రూమ్ ఇస్తారో తెలియదు, ఎంతమంది ఉంటారో తెలియదు. రూమ్లో 4 ఉంటారా, 5 మంది ఉంటారా, 6 మంది ఉంటారా? జీవితం చాలా టార్చర్గా ఉంటుంది అన్నమాట. మన రూమ్లో 5 మంది 6 మంది ఉంటే వాళ్ళతో షేరింగ్ చేసుకోవాలా, వాళ్ళతో గొడవ పడతాం మనము, వాళ్ళకి మైండ్ సెట్ మనకు సరిపోదు వాళ్ళతో. సో చాలా ఉంటాయి, ఇవన్నీ చూసుకొని రావాలా. తీరా వచ్చిన తర్వాత మనము ఇంకా చేసేదంటూ ఏం లేదు, వాళ్ళు చెప్పినట్టు వినాలా, కొన్ని రోజులు అనుమనిగా ఉండాలా. అప్పుడే మనము PR కొట్టిన తర్వాత అప్పుడు మనకు ఫ్రీడమ్ వస్తుంది. సో వాళ్ళు మీకు ఏం ప్రామిస్ చేశారు? టికెట్లు మీరే ఖర్చు పెట్టుకుంటారా? టికెట్లు మీరే పెట్టుకొని LMIకి మీరు డబ్బులు కట్టారా? గుర్తుపెట్టుకోండి, రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. LMIలో మీరు డబ్బులు కట్టి వస్తున్నారు అనుకోండి, ఇక్కడ రేపొద్దున ఎప్పుడన్నా మీరు క్యాచ్ చేశారనుకోండి, మిమ్మల్ని మీ వీసాని క్యాన్సిల్ చేసి మిమ్మల్ని ఎన్నికి పంపించినా కూడా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి. చాలా బయట వచ్చేసి పరిస్థితులు బాగాలేమాట. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. సో దాని తగ్గట్టుగా మీరు చూసుకోండి. ఎవరైనా సరే ఇప్పటి నుంచి కన్సల్టెన్సీకి వెళ్తున్నారంటే, ఏజెంట్స్ దగ్గర వెళ్తున్నారంటే, మీరు LMI జాబు ఒక 10 లక్షలు 15 లక్షలు పే చేయాలంటేనే నాకు తెలిసి ఇప్పుడు వర్త్ కాదు మామ, ఇంకా వేస్ట్. మీరు అలా రావడంలో ఏమీ మజా ఉండదు, టార్చర్ ఉంటుంది, మీకు భయంకరమైన టార్చర్ ఉంటుంది. సో నన్ను అడిగితే మీరు హ్యాపీగా ఇండియాలో ఉండి జాబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో ఏదైనా జాబ్స్ అప్లై చేసుకొని ఏదైనా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ టాలెంట్ నచ్చి వాళ్ళు మీకు జాబ్ ఆఫర్ లెటరు, ఒక టికెట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టుకుని రమ్మని చెబితే అది వేరే సంగతి. చాలా మటుకు జెన్యూన్ కంపెనీలు కూడా టికెట్లకు వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. అంటే కొన్ని జెన్యూన్ కంపెనీస్ అంటే కొన్ని కంపెనీస్ స్పాన్సర్ చేయలేకపోతే మీరే పెట్టుకుని రావాలా. ఒకవేళ మీ వీసా అప్రూవ్ అయితే దట్స్ ఫైన్ కదా. సో మనం LMIకి ఎటువంటి డబ్బులు కట్టుకోకుండా ఒక LMI కంటే ఒక 1000-2000 అవుతుంది ఖర్చు. కానీ అది కూడా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, మన దగ్గర కొందరు ఆన్లైన్లో చాలా స్కామర్స్ ఎలా అయిపోయారంటే, ఒక 10,000 అకౌంట్లకు వేయండి, LMI స్పాన్సర్కి, LMI మేము ప్రాసెసింగ్ చేయాలా, దిస్ ఇస్ అ వెరీ మినిమం అమౌంట్ అంటారు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెరిఫై చేసుకోవాలి, ఆ కంపెనీ నిజమా కాదా, ఏజెంట్ ఎవరు, ఏం కథ అని చెప్పేసి. కంపెనీకి అవసరమే ఫోన్ చేసి నాకు ఇలా ఆఫ్ లెటర్ వచ్చింది, ఇది జెన్యూన్ కంపెనీ కాదా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పట్లో కెనడాలో ఇమిగ్రేషన్ అనేది ఈజ్ గోయింగ్ టు బికమ్ వెరీ టఫ్. అంటే ఇప్పటి నుంచి జెన్యూన్గా రావడం మాత్రమే ట్రై చేయాలా. LMIS పెట్టుకొని ఇక్కడ రావడానికి ట్రై చేస్తే, LMIS పెట్టుకొని రావచ్చు అంటే కొనుక్కొని రావడం అనేది చాలా తప్పు. ఆ ప్రాసెస్లో మీకు PR వచ్చిన తర్వాత కూడా మీరు LMI కొనుక్కొని వచ్చారు, ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి ఇలా వచ్చారంటే కూడా కెనడా గవర్నమెంట్ మీ PRని కూడా క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటిని చూసుకొని రండి. మీకు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా లేదా, తర్వాత అంటే ఇన్సూరెన్స్ అంటే మీరు ఒక 3 months తర్వాత ఇక్కడ ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఇక్కడ కవర్ చేస్తుంది, కానీ మీకు కొన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండాలా, ఐకి, డెంటల్కి, ఇయర్కి, ఐ థింక్ సో. వీటికి ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలా. అవి ఇస్తున్నారా చూసుకోండి. ఎంత శాలరీ, మీరు మీ హస్బెండ్ ఒక్కడే వస్తున్నారంటే మీరు రారా, మీరు వస్తారు కదా, మీ కిడ్స్ ఉన్నారా, సో ఎంత అమౌంట్ కావాలి ఇక సర్వే కావాలంటే. నెలకు మనకు 5,000 నుంచి 7,000 రూపాయలు డాలర్ రాకపోతే కెనడాకి ఇప్పట్లో రావడం అనేది నాకు తెలిసి వర్త్ కాదు. ఎందుకంటే సింగిల్గా వస్తుంటే దట్స్ ఫైన్, కానీ ఫ్యామిలీతో వస్తుంటే మీరు ఇక్కడ మినిమం నీడ్స్ ఫేస్ కావాలి కదా. మీకు ఒక కార్ లేని బయటికి వెళ్ళలేరు, ప్రతి ఒక్కసారి మీరు బస్సును క్యాచ్ చేసి వెళ్ళాలంటే చాలా కష్టము.
కొన్ని రోజులు మేము కష్టపడతామన్నా అంటారు అనమాట కొందరు. కష్టపడండి, తప్పలేదు. కానీ ఒక రోజు మీరు వింటర్లో -15 -20లో మీరు ట్రావెల్ చేయాలా. -15 -20లో మీ పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే మీరు ఊబర్ బుక్ చేసుకోవాలా. ఆ ఊబర్ బుక్ చేసుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళాలా, ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వస్తుంది, మీ హస్బెండ్ వెళ్ళాలా, బస్సు క్యాచ్ చేయాలా. ఏం చాలా ఉంటాయి ఇక్కడ. వింటర్ ప్రదేశాల్లో బతకడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఇక్కడ. సో అందుకే పక్కా ప్లానింగ్తోనే రావాలా ఈ వింటర్ ప్లేస్కి వచ్చేటప్పుడు. సో నేను చెప్పేది ఒకటే సిస్టర్, మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకొని అన్నీ చూసుకొని రమ్మని చెప్తాను. బ్లైండ్గా ఏది నమ్మొద్దండి. సో మీ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. ఒక్కసారి మోసపోతే కెనడాకి వచ్చిన తర్వాత, కొందరికి చాలామందికి కెనడాకి వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ అనేది వాళ్ళకి జాబులు లేక ప్రస్తుతానికి మాకు బిజినెస్ లేదు, సో మిమ్మల్ని తీసేస్తున్నాము, మిమ్మల్ని జాబ్లను తీసేస్తున్నాం అని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు ఆ పరిస్థితి ఇంకా ఘోరం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటేనా ఇక్కడ మరి ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలా. ఆల్టర్నేటివ్ అనేది మళ్ళీ ఇమిగ్రేషన్ లాయర్ని అడిగి తెలుసుకోవాలా, లేకపోతే మనం ఇండియాకి వెళ్ళిపోవాలా. అంత డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చి మరి ఇండియాకి వెళ్ళిపోవడం అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని ఎన్ని మాటలు అంటారు. ఆ ప్రెషర్ కూడా మన పైన ఉంటుంది. తర్వాత మన డబ్బులు వెళ్ళిపోతాయి. ఫైనాన్షియల్గా మనము ఎంతో కష్టపడి సంపాదించుకుంటాము, ఇవన్నీ డబ్బులనే వెళ్ళిపోతాయి. నేను ఎందుకు ఇంత పదే చెప్తున్నానంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకొని నేను చెబుతున్నాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. Subscribe to me Kedamama for more interesting videos. Be safe, be happy.